నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర. మే 13న జరగనున్న పోలింగ్ యుద్ధం. రాష్ట్రంలో 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలు. 75% పైగా వెబ్ కాస్టింగ్. అసెంబ్లీ పరిధిలోని ఏ ఓటరైనా ఏజెంటుగా ఉండొచ్చన్న సీఈఓ. పోలింగ్ బూత్ లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని ఓటర్లకు సూచన. వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం పాట్లు. సరిపడా బస్సులు లేక బస్టాండ్లలోనే గంటల తరబడి పడిగాపులు. ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో 7 కోట్లు స్వాధీనం. ఆఫ్ఘనిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. ఒక్క రోజులోనే 300 మంది మృతి. మైకులన్నీ మోగబోయాయి. మాటలే తూటాలుగా, కత్తులుగా దూసుకున్న రాజకీయ పార్టీల నాయకుల నోళ్లకు తాళాలు పడ్డాయి. రాష్ట్రంలో నెల రోజులకు పైగా ఉవ్వెత్తున సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోరు జరగనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రజలు సొంతూర్ల బాట పట్టారు. ఓట్ల పండుగకు అంతా తరలి వెళ్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. ఈ నెల 13న పోలింగు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగు నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని, హింసరహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,18,87 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీసు ఓటర్లు 68,185 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. భద్రత కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించిన ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ, పోలీసు, వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది.
లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. శాసనసభకు పోటీ పడుతున్న వారిలో అత్యధిక కేసులున్న అభ్యర్థిగా వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అలాగే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా గుంటూరు లోక్సభకు కూటమి తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత ఎన్నికల కన్నా ఇప్పుడు అదనంగా 100 కంపెనీలు కేంద్ర బలగాలను రప్పించినట్లు ఆయన వివరించారు. దాదాపు 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 అవర్స్ పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ పోలింగ్ టైమ్ ఇస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4. సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడి మోర్ దెన్ 5 people కెనాట్ గ్యాదర్. క్యాంపెయినింగ్ కోసం చాలామంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్, ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్, ఆర్ ఇన్ కేస్ కొన్ని పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. పోలింగ్ స్టేషన్కి అరౌండ్ ఆర్ పోలింగ్ లొకేషన్కి చుట్టూ 200 మీటర్ రేడియస్లో నో క్యాంపెయినింగ్, నో సాలిసిటింగ్, నథింగ్. పోలింగ్ టైంలో ఇట్స్ ఎన్ అడ్వైస్ టు ఎవ్రీబడి, ఆల్ ద ఓటర్స్, డూ నాట్ బ్రింగ్ యువర్ phones. So if you bring it, it is your responsibility. We will not allow it inside the polling station. Security సంబంధించి కూడా ఓన్లీ Z+ కేటగిరీ మనిషి ఎవరైనా ఉంటే, లీడర్ ఆర్ సంబడి ఎల్స్, క్యాన్ దే విత్ that person only one plain clothed person with hidden arm can go inside the polling station. Otherwise nobody can be allowed. The minister or anybody who comes there with rifles and all those, they will not be allowed. 269.28 crores we have seized till now. Dantlo 71 crore is cash. And apart from that, liquor also 35 crore worth liquor, 137 crores metals, so total 269 crores seized. The total police personnel, including other than police, what we are utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600. ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ which are civil, HR, home guards ని మనము వాడుతున్నాము. దెన్ APSP ప్లాటూన్స్, 35 ప్లాటూన్స్ వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్, మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 295 కంపెనీస్, ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు. సో టోటల్ CRPF నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది. లాస్ట్ టైం మనకు 197 కంపెనీస్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 100 కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము
తెప్పించగలిగాం. క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. 18,000 టోటల్ నంబర్. ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఫర్ క్యూఆర్టీ, ఫర్ బందోబస్త్, ఆల్ దోస్ థింగ్స్ ఈజ్ 1,06,145. తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది, డౌట్ఫుల్ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్, డిస్ట్రిక్ట్లో ఉన్న అబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ 34,651 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపైన రద్దీ నెలకొంది. హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లతో బస్సులు, రైళ్లన్నీ బెర్తులన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ చేసుకుని వారు బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతో బస్టాండ్ ప్రాంగణంలోనే ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బస్సులు ఎత్తానన్నారు ఆ నమ్మకం మీద ఏమీ చేసుకోలేదు. ఇక్కడేమో టికెట్లు లేవు, అన్ని రిజర్వేషన్లు ఏమున్నాయి, ఏమో అదే ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఏయో బస్సులు ఉంటాయి అన్నారు కౌంటర్ కాడ. జంగారెడ్డిగూడెం మండలం తాడువేయండి, ఓట్లకి వెళ్తున్నామండి, బస్సులు లేవు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. మేము అందరం వాచ్మెన్ చేస్తామండి. ఇక్కడ మొత్తం 4-5 ఫ్యామిలీలు ఉన్నామండి. ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా ప్రజాస్వామ్య పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సరిపడా బస్సులు లేక చాలా మంది నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ అధికారులు ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయలేదంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో విజయవాడకు తరలివచ్చిన ప్రజలు ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. దీంతో టికెట్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా బస్సుల్లో సీట్ల బుకింగ్కు ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు సరైన బస్సులు లేక వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేవని అడిగితే సిబ్బంది సరైన సమాచారం చెప్పడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాము, అక్కడ కూడా బస్ ఫెసిలిటీ లేదండి. స్పెషల్ బస్సులు వేసా అన్నారు కానీ ఏమీ లేవు. డైరెక్ట్ తాడేపల్లిగూడెంకి బస్సులు లేవు. విజయవాడ దాకా వచ్చామండి, ఇప్పుడు దాకా ఇక్కడ కూడా బస్సు లేదు సార్. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. చంటి పిల్లలతో ఉన్నాం, స్పెషల్ బస్సులు అన్నారు, అవి అన్నారు కానీ ఏవి లేవండి. బాబుతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది లేవండి, రిజర్వేషన్లో ఇచ్చి కూడా టికెట్ తీసి కూడా కౌంటర్లో ఎవరు లేరండి. సర్వర్ డౌన్ అంటున్నారు, సమాచారం సరిగా లేదండి. బస్సులు అయితే లోపలికి ఎలా చేయట్లేదండి, ఇక్కడ టికెట్లు ఇవ్వట్లేదండి. అలా ఉందని పరిస్థితి. ఏంటంటే ఓటు వేయడానికి, ఓటు అనేది పౌర హక్కు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈసారి ఒక చైతన్యం వచ్చింది ప్రజల్లో. కంపల్సరీ నా ఓటుని వినియోగించుకోవాలనే చైతన్యం వచ్చింది. ఆ విధంగానే మన ఆర్టీసీ కూడా కొంచెం సౌకర్యాలు, బస్సులు పెంచడం, ఇక్కడికి వచ్చిన ప్రయాణికులకి ఒక చలివేంద్రంలో వాటర్ సప్లై చేయడం, ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆర్టీసీ అధికారులు ముందే ప్రణాళికలు చేసుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పౌరుడి హక్కు ఇది, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయం ఇది. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు చేయాల్సింది చేశారు. బట్ ఇంకా మన ప్రయాణికులు నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదో ఏంటో, లేకపోతే ఎందుకు చేస్తున్నానో స్పెషల్ బస్సులు ఇంకా నడుపుంటే చాలా బాగుండేదని నా ఉద్దేశం. ప్రైవేట్ ట్రావెల్స్ అసలు సామాన్యుడైతే ప్రయాణం చేయలేడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేయకుండా ఫ్లైట్లో ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ఓట్ కాస్ట్ చేసుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చాము. అక్కడ హైదరాబాద్ నుంచి మేము ప్రైవేట్ బస్సులో వచ్చాము. అక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీ మరి వరస్ట్ ఏ సైట్లోని కూడా అవ్వట్లేదు టికెట్స్ అనేవి. ఇక్కడ సరిగ్గా సర్వర్ పనిచేయట్లేదు, సిబ్బంది కూడా ఎవరు స్పందించట్లేదు. ఎంక్వైరీ అడుగుతుంటే అక్కడికి వెళ్ళి నుంచోండి అని చెప్తున్నారు తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పలానా టైంకి ఈ బస్సు ఉంది, ఈ టైంకి ఈ బస్సు ఉందని కూడా ఏం చెప్పట్లేదు. సో ఇక్కడైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇక్కడేమో టికెట్ మీద చూసేసరికి పెన్తో రాసి ఇస్తున్నారు, ప్రింట్ కూడా లేదు. సో ఇక్కడ ఎటువంటి త్రూ ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు, ఓన్లీ క్యాషే తీసుకున్నారు తప్ప ఎటువంటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచే తొందరగా వచ్చామండి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. అక్కడ అన్నారు, అక్కడికి వెళ్తే బస్ స్టాప్ లోనేమో ఫుల్ టికెట్ తీసుకుంటే గానీ అన్నారు, ఇక్కడ అన్నారు, అక్కడ అన్నారు. అక్కడేమో ఏలూరు వరకే అదే 1 కిలోమీటర్ లైన్ ఉంది. మేము అక్కడి నుంచే అసలు ఒక ట్రైన్ లో ఒక బోగీలో 5 బోగీలు జనం వచ్చాం. 5 బోగీలు జనము ఒక బోగీలు ఎక్కాం. అది రిజర్వేషన్ లో ఒంటి కాల మీద అట్లా నిలబడ్డాం.
అసలు ఎంత రష్ అంటే అసలు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి పావుగంట పట్టింది. దీనికోసం అన్నట్టు ప్రత్యేకంగా బస్సులు వేస్తే బాగుంటుంది. మళ్ళీ ఓన్లీ ఎలక్షన్, ఎందుకంటే సంక్రాంతి టైంలో కూడా ఇంత రష్ చూడలే. చాలాసార్లు వచ్చాము కానీ మేము సంక్రాంతికి కూడా ఇంత రష్ అయితే లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి విశాఖ నుంచి ఓటర్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఫలితంగా ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం వంటి పలు ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో బస్సులు సరిపోక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. అక్కడి ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలతో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ నెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచితే ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని సూచించారు. ప్రధానంగా తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు సొంత ప్రాంతాలకు రావటం ఇప్పటికే మొదలైందని, ఇది దృష్టిలో పెట్టుకుని బస్సులను పెంచాలని చంద్రబాబు తన లేఖలో ఆర్టీసీ ఎండీని కోరారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్లలో రద్దీ కనిపిస్తోందన్న చంద్రబాబు అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ 2-3 రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కడప శివారులోని షిరిడి సాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారుల సోదాలు చేపట్టారు. సీఎం సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. 3 ఎన్నికల పరిశీలకులు, ఐటీ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం కార్యాలయానికి వెళ్లి సోదాలు చేపట్టింది. ఎన్నికలకు సంబంధించిన డబ్బు ఈ కార్యాలయంలో ఉంటుందనే సమాచారంతో అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు వైకాపా అభ్యర్థులకు ఓటర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేసేందుకు ఈ కార్యాలయంలోని పెద్ద మొత్తంలో డబ్బు దాచిపెట్టి ఉంటారని సమాచారంతో ఎన్నికల అధికారులు దాడులు చేశారు. అయితే ఎంత పట్టుకున్నారు, ఎంత స్వాధీనం చేసుకున్నారు అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యానులో తరలిస్తున్న 7 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. లారీ ఢీకొట్టడంతో డబ్బులు తరలిస్తున్న మినీ వ్యాను బోల్తా పడింది. ఆ వ్యానులో కెమికల్ పౌడర్ బస్తాల కింద ₹1 కోటి చొప్పున ఉన్న 7 అట్టపెట్టెలను గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు డబ్బుల పెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. వీరవల్లి టోల్ ప్లాజాకు తీసుకెళ్లి డబ్బులు లెక్కించారు. 7 అట్టపెట్టెల్లో మొత్తం 7 కోట్ల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నాచారంలో ఉన్న రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనె మిల్లుకు డబ్బులు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన డబ్బులను ఆదాయ పన్ను శాఖకు అప్పగించామన్నారు. పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్ లో ₹1 కోటి, ₹500 నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో ₹7 కోట్ల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. సీఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసాము. మా ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలియాల్సి ఉంది. ఇంకా